హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బొమ్మ చేపల పులుసు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తా. ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా ఒకసారి చేపల పులుసు ట్రై చేయండి, రుచి మాత్రం అదిరిపోద్ది. చేప ముక్కలు కూడా విరిగిపోకుండా ముక్క తింటుంటే ఉప్పు కారంలో బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను 2 కేజీల వరకు బొమ్మ చేప ముక్కలను చిన్నగా కట్ చేపించుకొని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకుంటే ఉప్పు కారం ముక్కలకు పట్టి తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 1 గంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చేపల పులుసుకు కావలసినవి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక దాంట్లో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 1 స్టార్ వేసి మంటను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు వేయించుకొని కర్రీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకుందాం, కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటున్నా. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయినాక ఒక 10-15 వరకు ఎల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారినాకే మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక చేపల పులుసుకు కావలసిన ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైనాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపటమన్నాక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను పూర్తిగా చల్లారినాక ఇలా మెత్తగా పేస్ట్ చేసి వేసుకుంటున్నా. ఉల్లిపాయల పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక 1/2 స్పూన్ పసుపుని వేసి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 స్పూన్ల కారం వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలను కూడా మెత్తగా మిక్సీ పట్టి పొడి చేసి వేసుకుంటున్నా. ఇవన్నీ బాగా కలుపుకున్నాక మంటను సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. 2 కేజీల చేపల పులుసుకి నేను 4 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. 2 స్పూన్లు చేప ముక్కలకు పట్టించా, 2 స్పూన్లు వచ్చేసి కర్రీలో వేసుకున్నాను. వేసుకున్న కారం మసాలాలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా బయటికి వస్తుంది. అప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసంను తీసి వాటర్ అయితే పోసుకుంటున్నా. ఇలా చింతపండు రసం నీళ్లు పోసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత పులుసు ఇలా మరుగుతున్నప్పుడు గంటసేపు నానబెట్టుకున్న చేప ముక్కలను ఈ పులుసులో వేసుకోవాలి.
ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. చేప ముక్కలను ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు ఆ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నా. దాంట్లోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మంటని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉప్పును ఒకేసారి వేయకుండా చూసుకుంటూ వేసుకోవాలి. అంతే, బొమ్మ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసులో ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అందుకే పులుసు అనేది చిక్కగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. చేపల పులుసు వేడిగా ఉన్న దానికంటే చల్లారినాక రుచి చాలా బాగుంటుంది. ఉల్లిపాయలను కట్టెల పొయ్యి మీద కాల్చుకొని మిక్సీ పట్టుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి ఇలా అవైలబుల్గా లేక ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని వేసుకున్నా. అంతే, చాలా సింపుల్గా రుచిగా ఉండే బొమ్మ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.